అందరికీ నమస్తే. ఒకరోజు మన సీతమ్మ చిన్న వయసులో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉన్నారటండి. ఉద్యానవనం అంటే ఎక్కువ పక్షులు అన్నీ చక్కగా అవి వాలుతూ ఉంటాయి గదండీ చెట్ల మీద. అక్కడంతా చాలా అందంగా ఉంటుంది గదా! ఆ చెట్ల పైన 2 చిలకలు వాలాయంటండి. ఆ చిలకలను చూసి అవన్నీ చాలా అందంగా ఉంటాయి గదండీ చిలకలు. అవి చూసి సీతమ్మ చాలా ముచ్చటపడి అవి కావాలి అంటే, ఆ పక్కన ఉన్న వాళ్ళంతా ఆ రెండిటిని పట్టుకున్నారంటండి. పట్టుకుంటే అవి బాగా అందులో ఒక చిలక చక్కగా రెండిట్లో ఒక చిలక అంటే ఆడచిలకంటండి అది. ఆ ఆడచిలక చాలా అందంగా ఉందంటండి. ఆ అందంగా ఉండటం చూసి సీతమ్మకి నచ్చి, నాకు ఆ చిలక కావాలని చెప్పేసి ఆ చిలకను పెంచుకోవటానికి సిద్ధమయ్యారటండి. ఆ పక్కన ఉన్న మగ చిలుక చక్కగా ఈ 2 భార్యాభర్తలటండి. ఆ మగ చిలుక ఏంటంటే, "నా భార్యను వదిలేయండి" అని చెప్పేసి టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఉందంటండి. సీతమ్మకి తెలియక చిన్న వయసు కదండీ! తెలియక ఆ చిలక యొక్క అందాన్ని చూసి వదలలేక ఇంకా పెంచుకోవటానికని రెడీ అయ్యారటండి. అయితే పాపం ఆ చిలక ఏంటంటేనండి ఆడచిలుక గర్భవతి అంటండి. అయితే అది కూడా పాపం నన్నొదిలేయండి, నన్నొదిలేయండి, నన్ను నా భర్త దగ్గరికి పంపించేయండి అని చెప్పేసి చాలా టపటపా కొట్టుకున్నా కూడా దాన్ని వదలలేదంటండి ఆ చిలకని. వదలకపోతే పాపం అది గర్భవతి కదండీ! ఇంకా ఏంటంటే నిజంగా ఆ చిన్న ప్రాణులకు కూడా అనిపిస్తదేమోనండి. ఏంటంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా భర్త నా దగ్గర ఉండాలి అనిపిచ్చి ఇంకా ఆడచిలక చనిపోతుందంటండి. ఆ చనిపోతూ దాని మనసులో ఏమనుకుంటుందోనండి. ఏంటంటే చిలకని శపిస్తదేమోనంటండి. ఏంటంటే నన్ను ఇలాగా ఇబ్బంది పెట్టావు. నేను గర్భవతిని కాబట్టి నువ్వు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల పాలవుతావు అని చెప్పేసి నిజంగా సీతమ్మని శపిస్తదంటండి. ఇంకా ఏంటంటే ఆ ఆడచిలుక చనిపోయేటప్పటికి పాపం ఆ మగ చిలుక గూడా అయ్యో! నా భార్య చనిపోయిందని జెప్పేసి అది గూడా చనిపోతుందండి. నిజంగానండి ఆ చిలకల్లో అంత చిన్న ప్రాణుల్లో భార్యాభర్త అనే బంధం అండి. ఒక్కొక్కసారి ఆటిని చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా మనం మనుషుల్లో అంత ఉంటుందా? ఆ ప్రేమ అనేది ఉంటుందా అనేసి డౌటొస్తుందండి. ఏంటంటే ఒక చిన్న మాటండి. మేము గూడా మా ఇంట్లో పెంచామండి. కాక్‌టైల్ అని 2 చిలకల్ని పెంచామనమాట. ఆ పెంచినప్పుడండి అవి చిన్నవి నాకు చాలా ఏంటంటే ఎఫెక్షన్‌గా ఉండేవండి. ఏంటంటే నేను అటు ఇటు కదులుతున్నా గూడా అవి కూడా కదలటం. ఏంటంటే చిన్న పంజరంలో అయినా గూడా నా చుట్టూ తిరిగినట్టు భావం అనమాట వాటికి. ఇంకా ఫుడ్ పెట్టమని అవి అలా ఉండటం భలే ఇదిగా ఉండేదండి. ఏంటంటే నేను ఎవరితోనో నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నా గూడా వాటికి నేనెక్కడో దూరం అవుతానేమో అన్నట్టుగా నిజమండి టపటపా కొట్టుకుని అరిచేవండి. ఇంకా కామ్‌గా ఉండండి అన్నా గూడా వినేయి గావు. చిన్న దుప్పటేసేదాన్నండి. దుప్పటేస్తే అవి ఇంకా నోరు మూసుకొని ఉన్నట్టుగా ఉండేవన్నమాట. నిజంగా అంటే ఏంటంటేనండి, చిన్న ప్రాణులకి దిష్టి అనేసి అలా ఉంటుందేమో నాకప్పుడు తెలిసిందండి. మా ఇంటికి ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళొచ్చారండి. "ఓహ్! చిలకల్ని భలే పెంచుతున్నారే! భలే ముద్దుగా ఉన్నాయి" అనేటప్పటికండి, అందులో నిజంగా ఒక ఆడచిలక పొద్దున్నే చనిపోయిందండి. పొద్దున్నే చనిపోతే చాలా బాధేసిందండి. ఇప్పటికి కూడా చాలా బాధ అనిపిస్తుందండి. ముద్దుగా పెంచాం గదండీ! నిజంగానండి మీరు నమ్మరు. ఆ ఆడచిలక చనిపోయేటప్పటికండి దాని పైన దాని తల పెట్టుకుని మగ చిలుక చాలా బాధపడిందండి. సర్లే అని చెప్పి దాన్ని ఇంకా విడదీయటం అనేసి ఒక రోజంతా ఉంచానండి. అయినా కూడా పాడైపోతదని దాన్ని పడేసానండి. అది 2 రోజులండి ఆ మగ చిలుక ఫుడ్ మానేసిందండి. ఏం తినేది కాదు. నిజంగా అది దూరం అయిపోయిందని బాధేమోనండి. చనిపోయిందండి అది గూడా. అప్పటినుంచి మేమింకా ఏది పెంచొద్దు అనేసి డిసైడ్ అయ్యామనమాట. నిజంగానండి నోరు లేని వాటికి మనం ఏమన్నా ఫుడ్ బయట పెట్టి కాస్త మంచినీళ్ళు పోసేస్తే అయి తిని వాటంతట అవి స్వేచ్ఛగా ఉంటాయండి నిజంగా. నాకిప్పటికి కూడా పశ్చాత్తాపమండి. ఇప్పుడు ఈ సీతమ్మ కథ విన్న తర్వాత మరీ బాధగా ఉందండి. ఏంటంటే, ఈ సీతమ్మ పెంచడం వల్లే గదండీ! ఆ చిలక శాపం ఏంటంటే నువ్వు భర్తకు దూరంగా ఉంటావు, గర్భవతిగా అడవుల పాలవుతావు అంటే శాపం అంటే ఏంటంటేనండి, నిజమే కదండీ! గర్భవతిగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి అనుమానించి నిజంగా ఏంటంటే, ఆ చిలకే ఆ మానవుడిని అలా అనిపించిందేమో గదండీ! ఏంటంటే, నేను గాబట్టి రాముడు గాబట్టి ఏలుకుంటున్నాడు, నేనైతే ఏలుకోను అని జెప్పేసి ఆ మానవుడు చెప్పడం, రామచంద్రమూర్తికి అనుమానం కలగటం,
సీతమ్మ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల్లో వదిలేశారు కదండీ! ఆ అడవుల్లో వదిలేయటం ఆవిడ నిజంగా శోకంలో ఉండి అంత బాధపడి ఆ వాల్మీకికి దొరకటం, మళ్ళీ లవకుశులు పుట్టడం అంతా నిజంగా బాధే కదండీ! నిజంగానండి. మనం ఏంటంటేనండి నాకనిపిచ్చిందేంటంటేనండి, ఏ ప్రాణిని గూడా అండి నోరు లేని ప్రాణిని మనం ఇబ్బంది పెట్టకుండా పెంచుకుంటామంటే ఏమోనండి బయటైనా గూడా వాటికి ఫుడ్డిచ్చి మనం వాటికి ఒక ఆహారం పెట్టి మనం ఆటిని కూడా పెంచొచ్చు. కానీ వాటిని స్వేచ్ఛని ఇంట్లో పెంచేసి పాడు చేయడం అనేది కరెక్ట్ కాదేమోనండి. కాబట్టి సీతమ్మలాగా మనం అట్లా కష్టాలు పడొద్దండి. ఏంటంటే పక్షులకి అయినా వీటికైనా మనం ఫుడ్ పెట్టి చేరువవుదామండి నిజంగా. ఈ చిలకలైనా ఏ పక్షులైనా కూడా శాపం అంటే నాకిందాక చదువుతుంటే అనిపిచ్చి, ఇది అందరికీ చెప్తే బావుండు అని చెప్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా చూడండండి. థ్యాంక్ యూ. మీ రజని.